ఇక అద్దంకి దయాకర్, సో తిని కూడా సేమ్ కమ్యూనిటీ నుంచి, ఎస్సీ కమ్యూనిటీ నుంచి అద్దంకి కూడా ట్రై చేస్తున్నారు అన్నటువంటి మాట ఉంది. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మొన్న ఈవెన్ గతంలో ఒకసారి పాకిస్తాన్ ప్రేమికుడిగా ట్రోల్స్ నడిచినాయి. మొన్న కూడా ఎలక్షన్స్ లో కూడా శ్రీరాముని మీద ట్రోల్స్ మీద ట్రోల్ అయినటువంటి నేపథ్యం ఉంది. అంటే తన ఇచ్చే జస్టిఫికేషన్ లో న్యాయంగా ఉన్నప్పటికీ ట్రోలర్స్ కి బాగా దొరుకుతాడు అద్దంకి దయాకర్. అంటే కొద్దిగా అప్పుడప్పుడు నోటు దురుసు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. సో వ్యక్తిగతంగా చాలా మంచి పర్సన్, మనం కూడా సన్నిహితంగా ఉండేటువంటి నేపథ్యం ఉంటది కాబట్టి ఎప్పుడు ఫోన్ చేస్తే సరే మాట్లాడేటువంటి తత్వం, మంచిగా ఉంటాడు, ఫ్రెండ్లీ ఉంటాడు. బట్ నోటి దురుసు కొన్నిసార్లు అయితే అప్పట్లో ఆవేశం టైంలో మాట్లాడే కంట్రోల్ ఉండదు. జై శ్రీరామ్ ఎంత అనాలి, మనం జైయేసు అనాలి, ఇట్లాంటి దాంట్లో కామెంట్లతోటి బాబు ఉన్న ఎలక్షన్ మూమెంట్ లా ట్రోల్ అయ్యి, అది కూడా ఇది కాంగ్రెస్ పార్టీ నేపథ్యం అనేటువంటిది కూడా అద్దంకి దయాకర్ చూపించినటువంటి నేపథ్యం. అయితే ఈయన దురదృష్టం ఏంటంటే కూడా 2014లో 1847 ఓట్లతో తుంజ తుర్తి నుంచి, అంటే అది యాక్చువల్ గా వ్యతిరేక పవనాల టైంలోనే ఇది కూడా. సో కాంగ్రెస్ కి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ హవా నడుస్తున్న టైంలో కేవలం 1847 ఓట్లతోటి. ఆ తర్వాత సేమ్ అది కూడా 18 కూడా 2018లో కూడా 2379, అంటే స్మాల్ మార్జిన్ తోటి ఓడిపోయినటువంటి నేత. 2 టర్మ్స్ కూడా. ఇక తెలంగాణ ఉద్యమం ఉంది, ఈయనకి మంచి ఇంటలెక్చువల్ అనే పేరుంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నుంచి మీడియా మైక్ ఏదైనా ఉంది అంటే కంపల్సరీ అద్దంకి పేరు అనేటువంటిది వినిపిస్తుంది. ఈ మధ్య సామా రామ్మోహన్ కూడా బాగా కనిపిస్తున్నాడు మీడియాలో, తర్వాత డిబేట్లలో. కానీ అద్దంకి ఈ యాంగిల్లో కాంగ్రెస్ వాయిస్ వినిపించేటువంటి నేత మీడియాలో అంటే అద్దంకి దయాకర్ అని చెప్పాలా. ఈ 2 సార్లు కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోయితే, సేమ్ టైం 2 సార్లు కూడా బీఆర్ఎస్ హయాం అంటే హవా నడుస్తున్న టైంలోనే. గతంలో ఓ చిన్న నోటిదూల, ఇప్పుడు మనం ఏదైతే పాకిస్తాన్ ప్రేమ శ్రీరామ కామెంట్ ఎట్లుందో, గతంలో ఓ చిన్న విషయంలో నోటిదూలతో సంబంధించిన పెద్ద నేతలతోటి వాళ్ళని కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో 2023లో టికెట్ రాలేదు. అంటే అదొక కారణం అనేటువంటిది గాలి వార్త. అది నిజమేంత అనేది అద్దంకి దగ్గరికి తెలవాలి, లేదంటే ఆ పెద్ద లీడర్లకు తెలవాలి, అధిష్టానానికి తెలవాలి. కానీ 2023లో టికెట్ రాలేదు, పాపం మందుల సామలకి వచ్చింది. అది గెలిచే సీట్, ఈసారి నిలబడి ఉంటే మాత్రం గెలిచే సీట్. యాక్చువల్ గా అక్కడ మందుల సామలకి 52,000 మెజార్టీ వచ్చింది. అదే అద్దంకి నిలబడి 1,00,000 పైన వచ్చేది. ఎందుకంటే సెంటిమెంట్ ఉంటది. సరే తను లోకల్లో ఉండడు, అవైలబుల్ ఉండడు అన్నటువంటి ఆయన బడనోళ్ళు చేసినప్పటికి కూడా సెంటిమెంట్ అయితే ఉంటది. 2 సార్లు చాలా తక్కువ మార్జిన్ తోటి ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి చాలా సెంటిమెంట్ ఉంటుండే. ఈసారి భారీ మెజార్టీ తోటి గెలిచే పరిస్థితి ఉంటుండే. ఇంకోటి మీరు అన్నట్టు యాక్చువల్ గా అద్దంకి నియోజకవర్గంలో జనాల మధ్యలో కంటే టీవీలో డిబేట్లలో కనపడుతున్నాడు, మాకు ఊర్ల కంటే కూడా టీవీలో రోజు కనపడుతున్నాయి. ఒక ప్రచారం, వ్యతిరేకమైన ప్రచారం నడిచింది కాంగ్రెస్ లో అద్దంకి, బీజేపీలో రఘునందన్ రావు. వీళ్ళిద్దరు కూడా జన సమస్యలు గ్రౌండ్ల కంటే కూడా మీడియాలో చూపించే హైలైట్ అయినటువంటి పర్సనాలిటీస్. రఘునందన్ రావు అదృష్టం బైపోల్లో గెలిచి అసెంబ్లీ వరకు పోయినటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ అద్దంకి మాత్రం దురదృష్టం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడానికి కారణం కూడా మీడియానే. అది కూడా ఒక మంచి సందర్భం. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా చాలా గట్టిగా ఉంటది. మంచి ఇంటలెక్చువల్, తెలంగాణ సంబంధించినటువంటి నాలెడ్జ్, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటిది నేపథ్యం ఉండే. అయితే ఆ ఎలక్షన్స్ లో జరిగినటువంటి నోటి దురుసు వల్ల, లేదంటే వల్ల టికెట్ వచ్చలేదు. టికెట్ రాకపోను, ఆ తర్వాత తినకి కార్పొరేషన్ లేదంటే పెద్ద పదవో ఇస్తారు. ఈవెన్ ఎమ్మెల్సీ టికెట్ కూడా వస్తుంది, ఎమ్మెల్సీ కూడా వస్తుంది అన్నటువంటి మాట వినిపించండి. కానీ ఎమ్మెల్సీ కూడా జరగలేదు. ఇంకో చిత్రం ఏంటంటే మన ఈమె సాయన్న బిడ్డ చనిపోవటం, సేమ్ అది కూడా ఈయన సామాజిక వర్గం, సేమ్ అక్కడ కూడా అది కూడా చర్చ కూడా జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది అన్న చర్చ అయితే గెలుస్తాడు మంత్రి అయితే, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ కూడా ఇస్తారన్నటువంటి చర్చ అయితే జరిగింది. కానీ అక్కడ కూడా టికెట్ ఇవ్వలేదు. ఈవెన్ ఎమ్మెల్సీ ఏది మన వరంగల్, తర్వాత నల్గొండ, తర్వాత
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇస్తారు అన్నటువంటి చర్చ జరిగింది. నామినేటెడ్ లో కాలేదు, తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా టికెట్ ఇవ్వలేదు. సో ఈ సందర్భంగా పలు వేదికల చిత్రం ఏంటంటే నామినేటెడ్ ఎమ్మెల్సీలు వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏమని మాకంటే అద్దంకి అరుగుడు రావాలని కూడా మహేష్ గౌడ్ గానీ వాళ్ళు కూడా వెళ్ళి కొంచెం సర్ప్రైజ్ అయినటువంటి నేపథ్యం. ఈవెన్ గాలి మన అనిల్ ని రాజ్యసభకు కూడా పంపించారు. ఆ లెక్కను చూస్తే తిను కూడా ఎలిజిబుల్ ఎంపీ సేమ్ మళ్ళీ రాగానే మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఏమని వరంగల్ టికెట్ ఖచ్చితంగా వస్తుంది, వరంగల్ టికెట్ కూడా కాంగ్రెస్ వరంగల్ టికెట్ కూడా వస్తుంది. ఎందుకంటే తను వచ్చేసి అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఆ ఈక్వేషన్స్ లో అద్దంకి దాకర్కి వరంగల్ టికెట్ వస్తుందని కూడా జరిగింది. ఊహించిన విధంగా కడియం శ్రీ ఇళ్ళకి రావడం అదొక అట్లా మొత్తం మీద అయితే మరి తన మీద బ్యాడ్ లక్ అన్లక్కీ పర్సన్స్ ఉంటారు కదా, సో అట్లేమన్నా ఉందా లేదనుకుంటే ఇంకేదైనా పెద్ద పదవి ఆశించుకోండి, ఏది వచ్చినా గానీ అదే స్మైల్ తో చెప్పేవాడు, అదే నవ్వుతూ ఇంకా చూద్దాం అన్నట్టుగానే. కాకపోతే అప్పుడప్పుడు ఇట్లాంటి మాటలతో అయితే మీడియాలో అయితే ట్రోల్ అయితేనే ఉంటాడు. ఇంకొకటి అంటే ఇట్లాంటి మాటల వెనక రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కొద్దిగా ఉత్సాహపరుస్తాడో ఆ ఉత్సాహపరిచిన మైండ్ కంట్రోల్ తప్పుతో ఏమో ఇక కాస్త ఇంకెక్కువ మాట్లాడుతుంటాడు. ఇంకోటి ఏంటంటే సీఎం కి పేరు ఉంటుంది, సీఎం రేవంత్ కు చాలా సన్నిహితుడు అన్నటువంటి పేరు కూడా ఉంటుంది. మరి ఈ సీట్ మీద మరి కూర్చునే అదృష్టమైన రాశి ఉందో అంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, నేను సీఎం ని కానీ నా పనులన్నీ ఆయనే చక్కబెడతాడయ్యా, నాకంటే ఎక్కువ ఆయనే సగం సీఎం ఆయనే అన్నట్టుగా. ఇంకోటి పెద్ద పొజిషన్ ఇస్తా దయాకర్కి, చిన్న పొజిషన్ కాదు ఇస్తాని రేవంత్. దయాకర్ అత్యంత ఆత్ముడు అని చెప్పినటువంటి నేపథ్యం కూడా రేవంత్ ఉంది. మరి నిజంగా ఈ పొజిషన్ కోసమే ఇవన్నీ కూడా మరి పటాపంచలు అయిపోయినాయా? ఈ సీట్ కాదు కానీ దీని పక్కన సేమ్ అదే స్థాయిలో ఉన్న పిసిసి అధ్యక్ష పదవి, జెండా పెట్టిన ఇది పిసిసి సీటే అన్నమాట. ఇది పిసిసి సీటే. మరి ఈ సీట్ మీద కూర్చోనికే మరి ఇవన్నీ కూడా చాలా హరువుడే, ఈ సీటుకు హరువుడే. మరి అక్కడన్నా కూర్చుంటాడా లేదనుకుంటే మొన్న వచ్చినటువంటి ట్రోల్స్ అవన్నీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? కాకపోతే ఏంటంటే వ్యక్తిగతంగా అయితే చాలా మంచి పర్సన్. సో తను ఈ మాటలు ట్రోల్స్ కావచ్చు కానీ సో తన ఫ్యామిలీలో కూడా రోజు పొద్దున్న లేస్తే పూజలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. తన వైఫ్ కూడా సేవలాల్ సంబంధించినటువంటి ఆ గురువుకు సంబంధించినటువంటి ఫ్యామిలీకి. సో ఆమె ఇంకొకటి మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, అద్దంకి దయాకర్ వాళ్ళ అమ్మ నాన్న పేరు జానకి రామయ్య, వాళ్ళు హిందువులు, వాళ్ళ కూడా చెప్తుంటాడు చాలా సార్లు. తిరుపతికి వెళ్తుంటాము మేము, మా ఫ్యామిలీలోనే వాళ్ళ వైపు చాలా హిందూ భక్తురాలు. చిన్నప్పుడు కూడా ఆయన పేరు డేవిడ్ అని ఉండేదట, మార్చి అద్దంకి దయాకర్. మొత్తం మీద అయితే సరే కమ్యూనిటీ క్యాస్ట్ అని పక్కన పెడితే ఏంటంటే ఈసారి మరి అదృష్టం కలిసి వస్తుందా? ఈయన పేరు నిజంగా పిసిసిలో ఉందా? తినకు పీసిస్తే ఇక్కడ టికెట్ ఆపిన వాళ్ళు మరి ఇక్కడ ఆపుతారా లేదంటే సపోర్ట్ చేస్తారా? మళ్ళీ కింద మేము పని చేయాలని అంటారా? ఇవన్నీ చూడాలి. అది ఎప్పుడు ట్రెండింగ్ ఏదో మరి అరువుల్లో ఖచ్చితంగా ఉండే పర్సన్ అనుకుని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఎమ్మెల్యే చేసినటువంటి నేపథ్యం లేదు, లేదనుకుంటే చట్టసభలకు పోయినటువంటి నేపథ్యం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఆ ఎక్స్పీరియన్స్ పిసిసికి పనికి వస్తుందా లేదా అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మీ ఫ్యాన్ జగ్గారెడ్డి